తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ వార్ మళ్లీ మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు సినీ పరిశ్రమలో పెద్ద చీలికనే తీసుకువచ్చింది. అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో చిరంజీవి అవమానింపబడ్డారని చెప్పడంతో ఈ తగాదా మొదలైంది. చిరంజీవి గారు సురేఖ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారు. అదేంటి అంటే నేను వెళ్ళాను. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే కూర్చోబెట్టి అనుకున్నాను. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తాను. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకున్నా అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారు. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి. వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకాడు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. దీనికి స్పందిస్తూ బాలకృష్ణ ఆ సైకోగాడు అంటూ జగన్ను ఉద్దేశించి మాట్లాడడమే కాకుండా చిరంజీవి గట్టిగా చెబితే జగన్ మాట్లాడడానికి వచ్చిన మాట నిజం కాదన్నారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. అయితే చిరంజీవి అసెంబ్లీలో తన గురించి చేసిన ప్రస్తావనను సీరియస్గా తీసుకున్నారు. జగన్తో తాను సమావేశం గౌరవప్రదంగానే జరిగిందని వెల్లడించారు. దీంతో సినీ పరిశ్రమలో కలకలం చెలరేగింది. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని తప్పుబట్టారు. అయితే జగన్ ఆహ్వానించిన వారి పేర్లలో తన పేరు 9వ స్థానంలో ఉందని బాలకృష్ణ తట్టుకోలేకపోయారన్నది స్పష్టంగా అర్థమైపోతోంది. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ,
ఐ వాంట్ క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. సెన్స్ 9వ స్థానం కాకుండా తన పేరు ప్రథమ వరుసలో ఉంటే ఎలా ఉండేదో తెలియదు మరి. అయితే అసెంబ్లీలో ఈ వాదన అప్రస్తుతం అయినప్పటికీ బాలకృష్ణ ఏదో చెప్పాలని చెప్పి ఇరుక్కుపోయారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. తన తండ్రి లాంటి అన్నయ్య చిరంజీవిపై అసెంబ్లీలోనే ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఇప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. కూటమి ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ బాలకృష్ణతో ఉంటారా, లేదా అన్న చిరంజీవిపై అసెంబ్లీలో జరిగిన ప్రస్తావనపై గళం విప్పుతారా? ఈ విధమైన ప్రశ్నలు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ నటులు, దర్శకులు ఆర్ నారాయణమూర్తి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. జగన్ సమావేశంలో తమకు ఎంతో గౌరవం ఇచ్చారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమిటో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించడం, నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నానుమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఇంత రాద్ధాంతం జరిగాక కామినేని శ్రీనివాస్ తన అసెంబ్లీలో వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించమని స్పీకర్ను వేడుకున్నారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇప్పటికే ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో దుమారం లేపింది. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. సినీ పరిశ్రమలో మళ్లీ ఆధిపత్య పోరుకు ఇది తెరలేపినట్టుగానే కనబడుతోంది. ఈ సమయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో చూడాల్సి ఉంది.